హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంక పిల్లల కోసం అని చెప్పేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్నైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాం కదా, అందులో ఈ సేమియా ఒకటి అనమాట. మా పిల్లలైతే సేమియా ఉప్మా కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా మార్నింగే కాబట్టి ఇంక వీళ్ళిద్దరికీ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇద్దరికే కాదులేండి, ఇంక అందరికీ ఒకసారి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక ఉప్మా అన్నది ఇంక అందుబాటు చేయడానికి ఉండదు కదా, అంటే ఇంకొకసారి తాలింపు వేసామంటే ఇంక అందరికీ ఇంకొకసారి ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇంకా అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే సేమియాని ఇలా తాలింపులో వేసుకుని వేపుకుని ఆ పక్క అయితే తీసుకుంటాను అనమాట. మనం ఇలా నూనెలో వేపుకుంటే ఏంటంటే మనకి ఉప్మా అన్నది పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే పక్క నుంచి పిల్లలు అయితే బ్రష్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా చేసేస్తున్నారు అనమాట. ఇంక ఈ రోజు త్వరగా వెళ్ళిపోతారంట డ్యూటీకి, అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే బ్రష్ అయితే చేసేస్తున్నారు. ఇంకా వాటర్ అయితే వేసేసాను. ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మరిగిన తర్వాత ఇంకా సేమియా కూడా వేసేసాను. సో ఉప్మా అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి పెట్టడమే. ఇంకా వాళ్ళకైతే స్నానం అయితే చేపించేసాను. ఈ వాటర్ మరిగే లోపల ఇంకా స్నానం చేపించేసాను అనమాట ఇద్దరికైనా. ఇంకా డ్రెస్ వేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. సో పిల్లలకి ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడం అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంకా 6:30, 7 లోపల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో ఇంకా వాళ్ళకి ఇంకా లేచిన వెంటనే ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది అనమాట. ఇంక డైలీ ఇంకా అలవాటు అయిపోయినా కొంచెం లేట్ అయ్యి లేకుండా ఉన్నామనుకోండి, ఆ రోజు బిస్కెట్ పాలు ఏమైనా ఇచ్చినా సరే అసలు వద్దంటారు అనమాట. నాకు బ్రేక్ఫాస్టే కావాలి, ఏదో ఒకటి చెయ్యి అంటారు. ఒక్కోసారి బలవంతంగా ఇంకా అయ్యే పెడతాను, ఇంకా టైం లేనప్పుడు అయితేని. ఇంకా వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ పని ఏముంటుందండి, ఇంకా ఈ బెడ్ అంతా సర్దుకోవడమే కదా. యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాన్ అయితే ఆ డోర్ పక్కన ఇచ్చారండి, ఎక్కడ మధ్యలో ఇవ్వకుండా చివర అయితే ఇచ్చారు. ఇంతవరకు టీవీ ఆ పక్క ఉండేది కదా, ఇంకా ఆ పక్క ఉంటే గాలి తగ్గట్లేదు. ఇంకా ఎండలు అయితే పెరుగుతున్నాయి కదా, ఉడుకు కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే టీవీ అయితే ఈ పక్క పెట్టేసి ఇంకా మేమైతే ఆ పక్క అయితే వేసుకుని పడుకుంటున్నాము. పిల్లలైతే టాయిలెట్ పోసేస్తున్నారండి. అంటే టాయిలెట్ షీట్ ఉంది, ఎందుకు మరి ఆ షీట్ మీద నుంచి కూడా కిందకైతే దిగిపోతుంది అనమాట. ఇక్కడ బయట మంచం ఉన్నది అన్నారు కదా, ఇంకా అక్కడైతే వేస్తున్నాను. కాసేపు అయినప్పటికీ బాగా ఎండ అయితే ఎక్కువ వస్తుంది, ఇంకా ఎండలు ఆరుతూ ఉంటాయి. ఇంకా అలా చేసుకుంటా ఉంటున్నానండి. ఏదైనా సరే సంసారం మన చేతిలోకి వచ్చినప్పటికీ దాని విలువ, ఆ వస్తువు విలువ ఏంటన్నది మన చేతుల్లోకి వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి. ఎందుకు అంటున్నానంటే నేనైతే పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ అయితే కువైట్ వెళ్ళారండి. అంటే అంతకుముందే కువైట్లో ఉండేవారు. సో వెంటనే తీసుకెళ్ళడానికి ఉండదు కదా, నేనైతే మా అత్తయ్య గారి దగ్గర 10 days, అమ్మ వాళ్ళ ఇంటికాడ 10 days అలా తిరిగేదాన్ని అనమాట. నాకు అంతేం తెలిసేది కాదు. అక్కడ ఉంటే అమ్మ చూసుకునేది, ఇక్కడ ఉంటే అత్తయ్య గారు చూసుకునేవారు. అత్తయ్య గారి ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రోజు ఈ కర్రీ వండుదామంటే దానికి అన్ని కూరగాయలన్నీ కోసి ఇచ్చేసేదాన్ని, ఆవిడ వండుకునేవారు. సో ఇంట్లో ఏమైనా సరుకులు అయిపోతే ఆవిడ వెళ్ళి తెచ్చుకునేవారు, నేను వెళ్ళేదాన్ని కాదు. సో అన్నీ మా అత్తయ్య గారు చూసుకునేవారు అనమాట. ఇంటికాడ ఉంటే అంతా అమ్మ చూసుకునేది. సో ఈ సరుకు ఎంత తేవాలి, ఈ సరుకులకి ఇది ఎలా వాడాలి ఇంట్లోనే అనేది నాకు ఏం తెలిసేది కాదనమాట. అప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంసారం మనం చేసుకున్న తర్వాత మన వస్తువులు, అంటే మనం ఇంట్లో కిచెన్లోకి వాడి కానీ దేనికైనా సరే ఎలా కూర్చిపెట్టాలి, ఎంతెంత కూర్చిపెట్టాలి, వంటల్లోకి ఎంతెంత వాడాలన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది అనమాట. అంటే ఏదైనా సరే అండి, మనం పొదుపుగా చేసుకుంటేనే మనకి మన సంసారం అన్నది ముందుకెళ్తుంది. రేపొద్దుట మన పిల్లలకు కూడా భవిష్యత్తు అన్నది బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదన్నా మనకి ఒకరోజు అన్నీ కలిపేసి ఇలా వండేసుకున్నా చేసినా అది ఒక రోజుతోటి అయిపోద్ది, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలు అవుతుంది. అన్నీ ఒక రోజు వండుకుని కన్నా అలా పొదుపుగా ప్రతిదీ చేసుకుంటే మనకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మనకి ఏ లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు వచ్చి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వండుకుని తినేస్తే ఈ రోజుతో ఆనందం అయితే అయిపోతుందండి. నెక్స్ట్ డే మళ్ళీ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. సో నాకు ఈ బాధ్యత అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితేనే బాగా అర్థమైంది. సో ఏదైనా సరే పొదుపుతో చేయాలి, మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువ అయిందనమాట. యాక్చువల్లీ ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే చింపానండి. అది చింపిన తర్వాత ఆ టిన్లో వేయకుండా పక్కన అయితే పెట్టేశాను. ఆ పక్కన పెట్టిన తర్వాత ఏమైంది, మా వారు ఇంకా మా అబ్బాయి ఇద్దరు కలిపి వెళ్ళి స్టవ్ కడికి ఏదో చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కూడా చూసుకోలేదనమాట, ఆయిల్ ప్యాకెట్ పక్క జారిపోయిందని చెప్పేసి. నేను తర్వాత వెళ్ళి చూసినప్పటికి మొత్తం 1 లీటర్ ఆయిల్
కూడా మొత్తం అంతా స్టవ్ కాడి నుంచి కిందకంతా కారిపోయింది. మొత్తం 1 లీటర్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు అనిపించింది, చాలా బాధ అనిపించింది. అంటే నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతానండి. కర్రీలో కానీ ఎట్లైనా సరే చాలా తక్కువ వాడతాను అనమాట. అలాంటిది ఒక ప్యాకెట్ ఒక రోజులోనే అలాగే నేలపాలు అయిపోయినందుకు చాలా బాధ అనిపించింది. సో అందుకే మీకు ఈ విషయం షేర్ చేయాలనిపించి మీకు ఈ విధంగా అయితే చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే నా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. అక్కడ బాత్రూమ్ కాడ చాలా చిన్నదనమాట బాత్రూమ్ అయితేని, అందులో నీళ్ళు ఏమైనా ఒలబోస్తే అవన్నీ బయటికి వస్తున్నాయి అనమాట హాల్లోకి. అదే మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ప్రశాంతంగా స్నానం చేశాను, ఇల్లంతా శుభ్రంగా ఉన్నది. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. సో చూపించాను కదా సేమియా ఉప్మా, అదే ఉన్నదనమాట. సో అదైతే తింటున్నాను. మీకు ఎంతమందికి ఉప్మా ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇది చాలా వీడియోస్లో అడిగే ఉంటాను నేను, ఉప్మా ఎంతమందికి ఇష్టం అన్నది. సో మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఉప్మాయే ఉంటుందండి. నాకు కూడా చిరాకు అవుతుంది రోజు రోజు ఉప్మా తిని. దోశ ఇడ్లీ తినాలనిపిస్తుంది, కాకపోతే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్ లేదు కదా, మరి నేనైతే దోశ పిండి ఇడ్లీ పిండి రుబ్బితే కొంచెం ఎక్కువ రుబ్బుతాను కదా, అది అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకొక గ్లాస్కి వేసి దోశ పిండి ఇంకా రుబ్బుకోవాలన్నమాట ఈ కానించి. సో ఇంకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. నిన్న గుత్తి వంకాయలు తెచ్చాను కదా, వంకాయలు తీసుకొచ్చాను కదా, ఇప్పుడు దాంతో గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను అనమాట. నా దగ్గర చిన్న మిక్సీ గిన్నె అయితే పాడైపోయిందండి. మా హస్బెండ్ పట్టుకెళ్ళమంటేనేమో ఆయన ఖాళీలకేం పట్టుకెళ్ళట్లేదు. ఇంకా వంకాయల్లో ఎటువంటి మసాలాలు ఎక్కువ రుబ్బేసి వేయకుండా నార్మల్గా చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే కోరుకున్నానండి. క్యారెట్ కూర ఇది ఉంటుంది కదా, దాంతో కోరుకుని అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా అయితే వేసానండి. ఇంక ఇవి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, ఎక్కువ మసాలాలు ఏం పెట్టట్లేదు ఇందులోని. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. నా దగ్గర ఫ్రెష్ అయితే లేదనమాట, ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను, అదే వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా ఈ వంకాయలన్నీ ఇంకా అందులో అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇంకా పైనుంచి అయితే వేసేసాను అనమాట. ఇదంతా బాగా మగ్గిన తర్వాత అప్పుడే వాటర్ వేస్తాను ఇందులోని. సో ఈ లోపల అయితే నేను టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ పెట్టిన టీ అయితే ఉన్నదనమాట, ఇంకా అదైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే వంకాయలు అయితే మగ్గుతూ ఉన్నాయండి. ఇంకా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుతా ఉన్నాను. ఇందులో వేరుశెనగుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వేసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కూడా చాలా బాగున్నది అనమాట. సో ఇప్పుడైతే డబ్బాలో రైస్ అయితే అయిపోయినాయండి. ఇంకా ప్యాకెట్ అయితే ఉన్నది, హాఫ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి అయితే వేసేస్తున్నాను. మేము మోస్ట్లీ ఎక్కువ నైట్ చపాతీయే తింటామండి. ఎప్పుడైనా మంచి కర్రీ అంటే చేపల పులుసు లాంటిది అయితే ఇంకా నైట్ కూడా కర్రీయే తింటాము. మోస్ట్లీ అయితే ఎక్కువ చపాతీయే తింటాం అనమాట. సో మార్నింగ్ టైం అయితే ఇంకా రైసే తింటాను. సో ముందు రోజు నైట్ పిల్లల కోసం వండిన రైస్ అయితే మిగిలిపోయింది, అది కూడా ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాను అనమాట. సో రైస్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను డబ్బా. సో మనకి ఏంటంటే రైస్ కొంచెం పొంగు వస్తుంది కదండి, మనం బియ్యం కడిగేసి పెట్టేసిన తర్వాత పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చిన తర్వాత మనం అప్పుడు మిగిలిపోయిన అన్నం వేసుకున్నామంటే దాంతోపాటు ఇది కూడా సమానంగా ఉడుకుతుంది అనమాట. యాక్చువల్గా నేను ఒక తప్పు పని చేశాను, అది ఏమైంది అన్నది చూపిస్తానండి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అవుతుంది అనమాట. సో ఇంకా రైస్ కడిగిన వాటర్ అయితే ఇక టమాటో మొక్కలు అయితే ఉన్నాయి కదా, ఇంకా టమాటో మొక్కలకి అయితే వేసేస్తున్నాను. ఇంకో పక్కన అయితే టీ అయితే అయిపోయింది. ఇంకా టీ వేసి ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇప్పుడు పిల్లలకి అందరికీ హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. మీ పిల్లలకి అయితే స్టార్ట్ అయిపోయినాయా లేదన్నది కామెంట్ చేయండి. మా పిల్లలకి అయితే రోజు హాఫ్ డేస్లే అనమాట. సో వాళ్ళకి టైమింగ్స్ అయితే మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడైతే వంకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇంకా పైనుంచి కొంచెం వాటర్ వేసేస్తున్నాను. ఇంకా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేస్తామంటే మనకి ఒక 2 మినిట్స్ ఉడికించామంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే రైస్ అయితే పొంగొచ్చింది. ఇంకా అందులో రాత్రి మిగిలిన అన్నం అయితే వేసేసాను. వేసేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఉడకడానికి టైం పడుతుంది కదని చెప్పేసి వాయిస్ ఇవ్వడానికి అయితే లోనికి వెళ్ళాను అనమాట. మర్చిపోయాను రైస్ పెట్టానని చెప్పేసి. అది ఏమైందంటే శివుడు పోయింది. సో శివుడు పోయింది కదా, ఇంకా గుత్తి వంకాయలోకి ఏం బాగుంటుందని చెప్పేసి నా దగ్గర రాగి పిండి అయితే సోడి పిండి అయితే ఉన్నదనమాట. సో దాంతో సంగటి అయితే చేసేస్తున్నానండి. ఎలాగో గుత్తి వంకాయ కర్రీ కాబట్టి సంగటి కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరైతే మాత్రం చూసుకోండి, నేను చూసుకోకుండా వదిలేసాను కాబట్టి అదైతే ముద్ద కింద అయిపోయింది. ఇంక ఈ పక్కన అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. పైనుంచి కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి, నా దగ్గర లేదని కరివేపాకు అయితే వేసేసాను. ఇంక ఈ రాగి సంగటి చేసామంటే ఇంక పక్కన మొత్తం అంతా ఒలిగిపోద్ది కదండి, ఇంకా అదైతే ఒలిగిపోయింది అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసాను. తర్వాత అయితే ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వచ్చేసాను. ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను. వాళ్ళు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేనైతే తింటున్నాను అనమాట. సో ఈ రాగి సంగటిలోకి నాన్ వెజ్ కర్రీ ఎంత బాగుంటాయో అలాగే వెజ్ కర్రీ కూడా అంతే బాగుంటాయి అనమాట. ఇలాంటి ఇగురు కర్రీస్ అంటే చాలా బాగుంటాయి.
సో నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే వేసుకుని రాగి సంగటి అయితే తింటున్నాను. అనుకోకుండా అయిన పనికి సూపర్ టేస్టీ కర్రీ అలాగే సూపర్ టేస్టీ రాగి సంగటి అయితే తినేసాం అనమాట మేమైతేని. ఆ తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు. సో శివుడిని అన్నంతో చేసాం కాబట్టి ఇది క్వాంటిటీ కూడా ఎక్కువ అయిపోద్ది కదా రాగి సంగటి. ఇంకా మా వారు వచ్చినందుకైతే ఇంకా మా ఆయనకి కూడా సరిపోయింది అనమాట. సో గుత్తి వంకాయ కర్రీ ఇంకా రాగి సంగటి. మీకు ఎంతమందికి రాగి సంగటి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. తర్వాత అయితే నిన్న బయటికి వెళ్ళాం కదండి, ఇక్కడ హోలీకి ఇలా షాప్స్ పెట్టదని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నిన్న. అది ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అప్పుడైతే నేను పేలాలు తీసుకొచ్చాం కదా, ఈ ఉప్పు పేలాలు అనమాట. అంటే ఉప్పు కలిపేసి ఉన్నది. ఉప్పు లేకపోతే ఏంటంటే నేను పేలాలు ఉండలు అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా అమ్మాయి అయితే ఇష్టంగానే తిన్నదని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి అయితే ఉంచేసాను. దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి. ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.